జగిత్యాల జిల్లా కోరుట్ల మాదాపూర్లో ఆ రోజు ఏం జరిగింది? వైష్ణవి హత్యకు ప్రణాళిక రూపొందించింది ఎవరు? తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు? చంపుడు మాత్రం నలుగురు బరాబరి ఎంపీలు, నలుగురికి ఉరిశిక్ష పడాలా, అలా నొక్కలను కూడా ఇసబెట్టద్దు. నలుగురు ఎంపీల కేసు ఇది. 13 మంది అన్నదమ్ములు ప్రస్తుతం ఏ విధంగా మాట్లాడుతున్నారు? నేను చట్టమే ఎన్కౌంటర్ కానీ ఉరిశిక్ష కానీ తక్షణమే చేసిరనుకో, ఆ ఇల్లు వైష్ణవి కోసం ఎలా తల్లడిల్లుతుంది? ఏడపడకుండా కోసి ఈడగొడిచి ఈడ బండి కొట్టి చంపి తల్లి మాటిని అన్నమ్మ మాటిని ఒకటాయి వచ్చి చంపి పోయింది. వైష్ణవి అంశం ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఆర్టీవీ వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో అసలు ఏం జరిగింది చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అదే ఇప్పుడు ఆ మొన్ననే కొలిసిర్రు అంత రీసెంట్లీ, అది చనిపోయే ఒక 4-5 రోజుల ముందు. అప్పుడే రిజిస్ట్రేషన్ అయిపోయేదే కానీ కాకపోతే ఉగాది ఉంది, అయిపోయాక వేసుకున్నాలే, ఇప్పుడు ఏం టెన్షన్ అని అనుకున్నాం. అనుకునే లోపు ఇది జరిగింది. 12,30,000 కొన్నా. ఇవన్నీ పైసలన్నీ చేస్తా అంటే బాబు ఏంది, ఎందుకు ఇంత కర్కశంగా జరిగింది? మెయిన్ ఇంపార్టెంట్ మంచిగా ఉన్నాడు, నెంబర్ 1 అనుకున్నాం మేము. ఇక మా కొడుకే అనుకున్నాము. ఏమంట వాళ్ళ ఇంటికి తీసుకపోయి కంట్ల కారం కొట్టింది చూసినా. ఆ రోజు నుంచి వాడు నైట్ పోతూనే ఉన్నాడు. ఎవరికైనా అంటే తల్లి ప్రేమ ఉంటే ఇరిసబెట్టి పోతే నాకు ఏ టెన్షన్ ఇవ్వడు. నువ్వు ఇంకా 10 లక్షలు ఖర్చు పెట్టించినా నాకు టెన్షన్. అంటే ఇప్పటికే అన్ని ఎంతైనా పెడుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. ఇంకా 10 లక్షలైనా ఒక స్థలం అమ్మేత్తు, అదే అమ్మేత్తు కావచ్చు, చెప్పలేము. రేపు ఏదో ఒకటి అమ్మేసుకుంటుంటే, ఏదో ఒకటి చేస్తుంటే, అవసరం ఒకటి బిల్డింగ్ అమ్మేసుకుంటుంటే అదైతే మంచిగా బతకాలని ఒక బీడే. ఒకప్పుడు నేను ఇద్దరు మా అదినే ఇది ఆపరేషన్ చేసుకున్న పోతే లేదు మనకు బిడ్డనే పుడుతుంది ఇస్తారని మరొకటి కసుకున్నాను. ఆ టైంలో మా అదినే కూడా మరైతే ఆమెకి కొడుకు పుట్టాడు. ఆమెకి 2 కొడుకులు, మాకు 2 కొడుకులు. అప్పుడు ఇద్దరు కలిసి ఆపరేషన్కి పోతే కొట్ల నుంచి మరొకటి కసినాను బిడ్డ కోసం. నాకు బిడ్డ పుట్టింది, నేను మరొకటి కసుకున్నందుకు. ఆమెకు మళ్ళీ కొడుకు పుట్టింది, 3 కొడుకులు ఆమెకు, నాకు ఒక బిడ్డ. అందుకే ఇదంతా వీళ్ళందరికీ పంచపానం అన్నట్టు. 13 మందికి వీళ్ళంతా పంచపానం. ఇక చిన్నదిగా ఇంట్లో చిన్నది ఇదే, ఇక అందరికీ అదే. ఇక నాకు అది చేసింది 100% ఇది కరెక్ట్ కాదు, ఇది నాకు న్యాయంగా అనిపించలేదు. కానీ మా చేతికి ఇయ్యరు కదా వాళ్ళు, మనం రేపు ప్రొద్దున్నే చూసి ఉంటే ఇక అది వేరే ఉండు కావచ్చు. కానీ ఇప్పుడు చిట్టిని నిర్జీవిగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు చూసినావు బాబు? సాయంత్రం 9 గంటల దాకా ఈయనే మాట్లాడుతాను. పొద్దుకితే మేము 4గురమే కదా ఇక్కడ ఉండేది. నా కూతురు, నా అల్లుడు, నా భార్య, నేను. ఈ ఇంట్లో ఇంత పెద్ద ఇంట్లో ఉండేది మేము 4గురమే. పెద్ద కొడుకు అక్కడ ఉంటాడు, చిన్న కొడుకు ఇక్కడ ఉంటాడు. ఇక పొద్దుకాగానే ఫోన్ చేస్తుంది. చిన్న కొడుకు కన్నా పెద్ద కొడుకు కన్నా, లేదు హైదరాబాద్ కన్నా విశాఖపట్నం అన్నా ఫోన్ చేస్తుంది. చేసి ఈ మేనకోడలు, మా చిన్నోడికి 2 బిడ్డలే, ఆయనకి ఏం పని లేదు, వాడు అక్కడ అత్తారింటి కాడ. ఇటు ఫోన్ చేస్తుంది, ఇటు అల్లుడు కోడలు అనుకుంటే ఇటు ఫోన్ చేస్తుంది. ఈ రోజు సాయంత్రం పొద్దుకి ఈ టయానికి వీడియో కాల్ స్టార్ట్. ఇక మేము నేను ఆడ దుకాణం చూసుకుంటే ఇక అత్త 2 మాటలు, అదే అమ్మ దుర్గశ్రీ అనుకుంటే ఇట్లనే మనవరాలతో ఒక 2 మాటలు మాడతా, ఒక గిలాస్ ఈత కల్లా అవుతా, ఆడ పోయికోకుండా
నా పనికి ఇంతే ఇక, వేరే పని లేదు. నాకు కన్ను వేయింది, ఇది ఒక కన్ను లేదు. డాడీ నువ్వేం బాధపడకు, మేక మాట్లాడుతున్నా, మేక కన్ను పెట్టిస్తా, నాకు ఉడుపులో పైసలు వస్తున్నాయి, ఏం బాధపడక అంటాడు. చెల్లె చెప్పేదా డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్లో రెవెన్యూ యూట్యూబ్లో వస్తున్నాయి ఆల్రెడీ. నా చిన్న కొడుకు కూడా మొన్న 15,000 పడ్డారా, ఆడబిడ్డ మళ్ళీ ఆడబిడ్డ పుట్టిందని చెప్పి బాధపడకు, నేను చూసుకుంటా, నేను బాధపడకు, ఏం టెన్షన్ పెట్టుకోక, అక్కడ ఉండకు, వచ్చి ఇంటికి రా, ఇంటికి వస్తే నేను దేశం కూడా తోలెత్తా అని చెప్పి ధైర్యం, పెద్ద ధైర్యం నాకు, పెద్ద అండ. అంత ఇట్లా 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 ఎప్పుడన్నా గొడవ అయింది, కొట్టుకున్నా, ఇంట్లో కొట్టుకున్నట్టు గొడవలు ఉంటే ఏనాడో మేము జాగ్రత్త పడేటోళ్ళము, లేదంటే విడాకులు చేసుకునో ఏదో చేసుకునో నా బిడ్డని బతికించు. గొడవలు లేవు, బాగా మంచిగా ఉన్నాడు మాత్రం. కొడుకు కంటే ఎక్కువ మమ్మల్ని నమ్మించాడు, కొడుకులు కూడా అంత మంచిగా చూసుకురన్నట్టుగా నమ్మించాడు. వైష్ణవిని ఒక్కరే అల్లుడే చంపిండా, ఆయనతో పాటు ఇంకెవరన్నా? కానీ ముగ్గురు వచ్చారు పక్క. ఆ రోజు ఇక్కడికి మాత్రము ఈ ఏరియాకి వస్తే బతుకమ్మని చెప్పేసి తెలుసు. అక్కడ మీది బంగ్లా కట్టేటప్పుడు అక్కడ కట్టి వేయించిన సామాన్, ఇసుక, ఇటుక మోస్తానికి రోడ్డు మీద వేస్తే ఇబ్బంది అవుతుంది ప్రజలకు. ఇట్లా ఇంటానికి వేయించి ఇట్లా మోస్తానికి అది కట్టి వేయించిన ఒకటి అక్కడ మొత్తం మూసేసి ఉంచిన నేనే ఉంచిన. మస్తు రోజులే అది, 8-9 నెలలు అవుతుంది మూసేసి. ఆయనకు పెళ్ళి అయినాక మూసేసిన అంటే ఇప్పటికి నేను తెరదీయలే. ఆ రోజు తెరవుంది. మళ్ళీ మేము ఇక్కడే వండుకున్నాం, మా భార్య భర్తలు ఈయనే వండుకున్నాం, ఇదే ప్లేస్లో మంచం వేసుకుని. అప్పుడు ఈడ కుక్కలు మరిగినాయి. ఆ టైంలోనే మా భార్య చూసి కుక్కలు మరుగుతున్నాయి, ఇంట్లో వందాంప దొంగలు వస్తున్నట్టున్నారు అని చెప్పేసి అన్నాకనే ఇంట్లోకి పోయినాం మేము. ఇక పోలీసులు ఈ అంశం మీద ఇప్పుడు ఈ పోలీసులతో నేను ఇప్పుడు ఏం చెప్పినా ఏం లాభం లేదు. కానీ వాళ్ళు సెక్షన్లు వేసినాము, అది వేసినాము, అందరిని పట్టుకొచ్చినాము, అది కరీంనగర్ జైలు ఉన్నారు అని చెప్తారు. కానీ కరీంనగర్ ఉన్నారా, జైత్యాలు ఉన్నారని ఒక వీడియో వస్తుంది. అది నిజమేందో అబద్ధమేందో ఏం అర్థమవుతుంది. ఇక రేపు పొద్దుల పోయి అడుగుతా, నేనే డైరెక్ట్ పోయి అడిగితే మరి ఏ సెక్షన్ కింద వేసిర్రు, ఏం వేసిర్రు, మరి విషయం ఏమైంది. ఎంక్వైరీ పోలీసులు పర్ఫెక్ట్గా చేస్తున్నారు, నిజమే. నాకైతే తెలిసి బరబ్బరి చేసిర్రు అనిపించింది. వెంటనే పట్టుకొచ్చారు. 3 గంటల లోపు అని అర్థంకపోయాడు. అది నేను కొనిచ్చిన బైకే, అది వేసుకొని ఎక్కడెక్కడ పొంగ ఒకటి మైతాపూర్, ఒకటి పైడిమాడు, ఒకటి రాయికాలు ఫోటోలు చూపిస్తారు. బండి మీద పోయింది మా సంపిన లంజవాడుకు, వాడు హరి, వాడు పొంగ పోలీసు వాళ్ళు నాతోనే ఉన్నారు. పోలీసు వాళ్ళు నేను ఆలయం బట్టి ఉన్నాను. ఇడాడేనా, ఇడే సార్, ఇడాడేనా అనుకుంటా. ఒకటి ఇది ఎక్కడిది పైడిమాడు, ఇది ఎక్కడి బాబు ఒకడే సింగిల్. ఇప్పుడు మేము స్టేషన్ నుంచి నా సంతకం అయిపోయింది అక్కడ. ఎందుకంటే బిడ్డకు పోస్ట్ మార్టం చేయడం కోసం నిన్న అది అంతా ప్రూఫ్ అయిపోయి నా సంతకం అయిపోయినాక నేను బయటకు వెళ్ళినాక వాళ్ళు లోపలికి. అదొక్కటి నాకు నమ్మదగ విషయం అయిపోయింది. అవు ఇంత జల్దీ ఎట్లా వచ్చిండు, నేను పెట్టి ఇటు వచ్చేలోపు అటు లోపలికి వచ్చేసి, అంటే అంత జల్దీ ఎట్లా వచ్చిండు అంటే అడిగితే ఆల్రెడీ మేము పట్టుకొని అలా బండిలో పెట్టుకునే కూర్చున్నాం. ఇది అంతా అయిపోయేదాకా మీరు అంతా కోపం మీద ఉంటారు అది ఇది అని చెప్పేసి సిఐ చెప్పి. ఎంతమంది నలుగురు అరెస్ట్ చేసి, నా అల్లునితో నలుగురు చంపిన వాళ్ళు. హరిబాబుతో పాటు వాళ్ళ 2 అన్నదమ్ములు, వాళ్ళతో పాటు నేర్పింది తల్లే 100కు 100% వాళ్ళ అమ్మ పేరు సితారి లక్ష్మి. ఒకడు అశోక్, ఒకడు ఆనంద్. చేసేటిదంతా వాళ్ళే. హరిబాబు, హరిబాబు అని మేము పెట్టుకున్నాం. మంచిగా బతకాలి హరిబాబు అని మేము పిలుచుకున్నాం. ఓ దుబాయ్ షేక్ లెక్క బతికిస్తా అన్న పేరు మీద మేము పెట్టుకున్నాం. అట్లా నేను ఆయన పేరు హరిబాబు అంటే దుబాయ్లోనే వెళ్తారు అట్లా. హరిబాబు అంటే ఒక షేక్ అన్నాడు, షేక్ లెక్క మేము బతికించుకుంటాం. వాడి రూపం మంచిగా లేకున్నా ఏం లేకున్నా మంచిగా బతికించుకున్నాం మేము ఆలోచించి అట్లా పెట్టుకున్నాం. కానీ అయితే వాడు చేసింది మాత్రం పక్క నలుగురు, 100కు 100% పక్క. ఇప్పుడు ఏం చెప్తావు ప్రభుత్వానికి, ప్రజలకు నాలాంటి దుస్థితి రావద్దు. మళ్ళీ సరే ఏ మగాన్ని ప్రేమిస్తున్నా అంటే నమ్మద్దు. 100కు 100% తల్లిదండ్రులని, నాలాంటి తల్లిదండ్రులు ఎవ్వరు ఉన్నా సరే ఇది వాళ్ళకందరికి విజ్ఞప్తి.
నీ అమ్మాయిని ప్రేమిస్తున్నా, నీ అబ్బాయిని ప్రేమిస్తున్నా అన్నా కూడా నమ్మద్దు. ఎందుకంటే అన్నీ మనం ఆలోచించుకొని చేసుకోవాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా చూసి చేయాలి. ఇక ముందు అయితే నాకు తెలిసి ఇంతకుముందు తెలియక చేసిన విషయం అయిపోయింది. ఇక ఇప్పుడు ఏం చెప్పినా అది కుదరదు. ఇక వాళ్ళ కస్టడీలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేము కదా. ఇక వాళ్ళ ప్రభుత్వం, మన దేశ గవర్నమెంట్, ప్రభుత్వానికి ఇలాంటి జరిగినప్పుడు ఒకసారి వైఎస్ రాజశేఖర్ రెడీ చేసిండు. నాకు ఇక్కడ ఉన్నది మైండ్లో, వరంగల్లో ఎన్కౌంటర్ ఒకసారి చేసిండు. అట్లా చేసేస్తే తల్లిదండ్రులు కూడా మళ్ళీ ఒక్కటే వారం లోపల వ్యాధి మర్చిపోయి బతికిపోతారు. అందరు 10 రోజుల కన్నా మర్చిపోతారు. వెంటనే చేసేయాలి. కానీ మనం ఇప్పుడు చివరిగా మీతోటి ఒక జ్ఞాపకమైన మాట ఏం చెప్పేది? నాకు చెప్పిన మాట లాస్ట్ అదే రోజు, అన్నని దేశం దోలెత్తా, నాకు యూట్యూబ్లో ఫేమస్ అవుతున్నా, డాడీ నువ్వేం బాధపడకు, నువ్వు ఆడ 12,30,000 పెట్టుకున్న భూమికి కూడా నేను సహాయపడతా, నీకు మేక కన్ను పెట్టిస్తా. మేక కన్ను పెడతారట, నాకు కూడా తెలియదు, యూట్యూబ్లో చూసి చెప్పింది. నీకు మేక కన్ను పెట్టిస్తా డాడీ, నువ్వేం బాధపడకు, అమ్మకు సాయం లేకుండా అయిపోయినావు, నాకు సాయం లేకుండా అయిపోయినావు, ఇప్పుడు నీకు నేనే సాయం అన్నది కదా. ఒక్కటి మాత్రం నా దృష్టి నుంచి నా పానం పోయేదకపోతే అదే రోజు ఇదే టైంకి అన్నది వెంటనే నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు ఫోన్ చేసి డాడీకి పెట్టిస్తున్నా, మీకు కూడా పెట్టిస్తారా, నువ్వేం బాపడకు, నీకు 2 బిడ్డలని బాపడకు, అరే తేజ నువ్వు వాడ మెడికల్ పెట్టుకుంటే లాస్ అవుతావు, నువ్వు వాడికి పోకు, మెడికల్ పెట్టుకోకు, ఇంటికి రారా అని చెప్పి ఇవే మాటలకు నా దృష్టిలో నా కడుపులో ఇవే. నాకు మేకన్ను పెట్టిస్తాను, మేక కన్ను పెడితే కనిపిస్తుంది ఆ కల్లి అనుకుంటా నవ్వుకుంటే ఆ టయానికి నవ్వుతున్నా. అప్పుడే అన్ని తీర్లో మంచిగా ఉన్నాము, చేపలు కడిగిన అన్నీ చేసిన. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళలో కళ్ళు ఆవిరైన పరిస్థితి. ఒక ఇంట్లో ఒక జర్నలిస్ట్గా ఇలాంటి వార్తలు చదవాలంటే గుండె నిండా బరువెక్కే వార్తలు ఇవి. బిడ్డ వదిలిపెట్టిపోయిందనే బాధతో పాటు బిడ్డ చెప్పిన మధుర జ్ఞాపకాలను తండ్రి మర్చిపోలేకపోతున్నాడు. వైష్ణవి చాలా స్పష్టంగా ఎప్పుడు నాతో చెప్పేది, నాన్న నీకు కన్ను పెట్టిస్తా, అది మేక కన్ను, నీకు కళ్ళు కనబడతాయి, నీ కష్టంలో నేను ఒక అండగా నిలబడతాను, నేను నీ భుజాన్ని అయితే నాన్న, నీ కష్టంలో నేను కూడా పాలు పంచుకుంటా అని చెప్పిన మాటలు ఒక రకంగా అందరినీ కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి. తండ్రి అయితే కన్నీటి పర్వం అవుతున్నారు, తల్లి అయితే ఇంకా కోలుకోలేదు. మనం చూపెట్టచ్చు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా. ఈ చినిగిన బనీన్లనే ఎన్నో కష్టాలు ఉన్నాయి. బయటి దేశానికి పోయి పిల్లలు సంతోషంగా ఉండాలి, బంగ్లా కట్టాలి, మంచి చదువు చదివించాలని తండ్రి అనుకున్నాడు. కానీ అదే తండ్రి ఈ దేశంలో అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే కొడుకు పాడమోయడం, బిడ్డ పాడమోయడమే ఒక పెద్ద బాధ అని చెప్తారు. కానీ ఇదే భుజం మీద ఈ తండ్రి బిడ్డ వైష్ణవి పాడమోసిన ఇటువంటి ఇంత ఘోరమైన ఇంత యథార్థమైన ఇబ్బంది ఆర్టీవీ చూపెట్టే ప్రయత్నం. 2 పాయింట్లు, 2 అంగీలు, 2 బనీళ్ళు, 2 రాయలు వారం రోజుల ముందే ఈ రకంగా అవుతుంది అనుకో. నా ఇంట్లో పాముని పెంచుకున్నట్టు ఇది హరిబాబు పాముగా మారాడు, నా బిడ్డను కాటేశాడు, 3 నెలల పాటు ఎక్కడ అనుమానం రాకుండా ఉన్నాడని తండ్రి చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నాం. మాదాపూర్లో ఇంటి దగ్గర అంశం చూస్తుంటే కడుపు నిండా బాధ కనబడుతుంది, కళ్ళల్లో కన్నీళ్లు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా క్లియర్గా హరిబాబుకు శిక్ష పడాలి, హరిబాబుకు శిక్షించాలి, హరిబాబుకు ఈ చట్టం అతి కఠినంగా వ్యవహరించాలని చెబుతున్న పరిస్థితి.
అప్పటి ప్రభుత్వాలు జస్టిస్ చేసిన అంశాలు నేను గుర్తు చేస్తున్నాను. రాజశేఖర్ రెడ్డి చేసినట్టుగానే ఇప్పుడు కూడా చెయ్యాలని చెబుతున్న పరిస్థితి. అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసినప్పుడు నాలాంటి తండ్రికి ధైర్యం అనిపించింది. ఇప్పటి ముఖ్యమంత్రి కూడా ఈ అంశంలో స్పందించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. హరిబాబు హాస్పిటల్లో పనిచేస్తున్నాడంటే మేము నమ్మినాం, కానీ అదే హరిబాబు తల్లి కోసం ఇలాంటి ఘాతకానికి ఒడిగడతాడని మేము అనుకోలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ నా యథార్థ గాథలో అందరినీ కంట తడి పెట్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమంతో రవినాయక్ RTV ఆదిలాబాద్.